మిగతా అక్కలు బావలు ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క టీంని పిల్లలను ఆశపడ్డాను, కానీ సమయం లేని కారణం చేత దైవదాసులు మన మధ్య ఉన్నారు కనుక వారికి సమయం ఇవ్వటం బాధ్యత కనుక త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీకు కనపడిన చాలా కమిటీస్ ఉన్నాయి. ఫుడ్ కమిటీ ఉంది, రాత్రి మగలు కష్టపడ్డారు, 1 గంట వరకు కష్టపడ్డారు, మళ్ళీ తెల్లవారు 5 గంటలకు వచ్చి వారి పనులు వారు చేసుకున్నారు. కొరియోగ్రఫీ చేసిన బిడ్డలు ఉన్నారు, వారి బట్టి వందనాలు. టెక్ టీం ఉంది, రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత టెక్ టీం మళ్ళీ అన్ని వైండప్ చేసుకుని మళ్ళీ చర్చ్లో మళ్ళీ స్క్రీన్స్కి ప్రతిదానికి కూడా వారు కష్టపడ్డారు. నేను చెప్పిన వెంటనే ఏ పని అయినా చేశారు. వారికి నేను ఏం ఇచ్చినా కూడా వారిని నేను తుడుచుకోలేను. గొడ్డుల్లా కష్టపడాలన్నలో సందేహం లేదు. వారు అందరినీ పర్సనల్గా పిలవాలని నాకు ఆశ ఉంది, కానీ సమయం లేని కారణం చేత నేను పిలవలేకపోతున్నాను. ఫుడ్ కమిటీ కావచ్చు, అకామిడేషన్ కమిటీ కావచ్చు, హాల్ మా చర్చ్ హాల్ డిజైన్ చేసిన బిడ్డలు కావచ్చు, దాన్ని నిర్మించిన వాళ్ళు కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, ఇంకా ఇక్కడ టెక్ రైడర్స్, ఈ లైటింగ్ ఆపరేట్ చేసిన బిడ్డలు ఉదయ్, అలాగే సౌండ్ ఆపరేట్ చేసిన శామ్, అలాగే బిడ్డలు ఈ యొక్క స్టేజ్ని ఇచ్చిన బిడ్డలు, వారందరూ బట్టి వందనాలు తెలియజేస్తున్నారు. అలాగే ముఖ్యంగా రాజు గారు ఈ యొక్క పర్మిషన్ ఇచ్చారు. పోలీస్ రాజు గారు ఈ గ్రౌండ్ వారు చూస్తూ ఉన్నారు. వారిని ఫస్ట్ అప్రోచ్ అయ్యాం. లోకల్ కమిటీ బాడీని అందరినీ పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మేము ఫస్ట్ అప్రోచ్ అయ్యాం. వారందరూ బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మీటింగ్స్ వారి సహకారం వల్ల ఇంత చక్కగా జరగలిగిన కృపను దేవుడు అనుగ్రహించాడు. ముఖ్యంగా సోదరులు రాజు గారికి పోలీస్ డిపార్ట్మెంట్ స్టీల్ ప్లాంట్లో రైటర్గా వర్క్ చేస్తున్నారు, వారి బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే లోకల్ కమిటీ బీడలు ఉన్నారు, కుమార్ గారు ఉన్నారు, అలాగే మాతా శ్రీను గారు ఉన్నారు, వారందరి బట్టి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రత్యేకంగా డేవిడ్ గారికి ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాను. పర్మిషన్స్ విషయంలో దగ్గరుండి వారు చూస్తున్నారు. అలాగే జోజీ గారు, వారి బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తారు. అలాగే లోకల్ కమిటీ బిడ్డలు ఉన్నారు, ఎవరి బిడ్డలు ఈ చుట్టుపక్కల ఉన్న ఇందిరా కాలనీ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా సంఘ సభ్యులు ప్రతి ఒక్కరికి, ఈవెన్ ద మంత్ కిడ్ నుంచి నెలల బిడ్డలు మొదలుకొని పెద్దవారు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేశారు. యు మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక చెప్పిన విధముగా నేను ఎవరిని పిలవలేకపోతూ ఉన్నాను, సమయం లేని కారణం చేత పిలవలేకపోతున్నాను. అలాగే మీటింగ్స్ అప్రోచ్ అయినప్పుడు మేము ఎవరిని పిలవాలా అని ఆలోచిస్తూ వస్తూ ఉన్నప్పుడు దేవుని ఆలోచన చెప్పిన 2 విధాలుగా దేవుని నాకు ఒక సూచనలు ఇస్తూ నడిపించారు. మంగాచారి అయ్య గారిని మేము అనుకున్నప్పుడు, వారిని అప్రోచ్ అయినప్పుడు వారు చక్కగా మాకు స్పందించి మరి మాకు డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆదివారం అనేది ఎక్కడ ఎవరు, ఆదివారం ఉదయం అనేది ఎక్కడ, అసలు ఏ పరిస్థితిలో కూడా ఎవరు అని చెప్పి మేము తెలుసుకున్నాం. అయినప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేసాం, అయ్యగారు ఉండాలండి, మా ఆదివారం మాతో ఉండాలండి మేము అడిగినప్పుడు వారు ప్రత్యేకంగా మమ్మల్ని మా మాటలు స్వీకరించి అంగీకరించి వచ్చినందుకు మరొకసారి ప్రత్యేకంగా అయ్యగారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. అలాగే వారితో వచ్చిన బృందానికి, నవీన్ గారికి, అలాగే బిడ్డలు నజరేష్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీరు రాకపోతే ఎంత చేసినా అది వేస్ట్, కాబట్టి మీరందరూ 3 రోజులు ప్రయాసంతో మీరు ఈ మీటింగ్స్కి వచ్చారు కనుక ఇదొక ప్రారంభం. దిస్ ఇస్ ద స్టార్ట్, న్యూ స్టార్ట్ ఫర్ జిఎన్సి. కనుక ఇంకా ఇక్కడ నుంచి అనేకమైన ప్రోగ్రామ్స్, అనేకమైన విషయాలు దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. దేవుడు నా మైండ్లో అనేకమైనది నెక్స్ట్ వాట్ అని అన్నయ్య చెప్పారు. ఆ నెక్స్ట్ వాట్ అనేది కూడా త్వరలోనే మీకు తెలుస్తూ ఉంటుంది. కనుక దయచేసి ప్రార్థన చేయండి, మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, అమ్మ కోసం ప్రార్థన చేయండి, మా సంఘ అభివృద్ధి కోసం ప్రార్థన చేయండి. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. కనుక ఒకవేళ ఎవరినైనా పేర్లు చెప్పడం మర్చున్నట్లయితే, ఒకవేళ ఏదైనా తొందరలో ఎవరికైనా ఏదైనా నేను చెప్పడం కారణం ఏమంటే దయచేసి నన్ను క్షమించండి, మరణించండి. మీ తమ్ముడిగా, మీ అన్నయ్యగా, లేకపోతే మీరు ఏదైనా అనుకోండి, నన్ను దయతో క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చి ఈ మీటింగ్స్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదే నా ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఇంకా చెప్పడానికి ఇష్టపడడం లేదు కనుక దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రత్యేకంగా ఆరాధనలోనికి వెళ్తాం కనుక దయచేసి దానికి ముందు దయతో క్షమించండి, ఆఫరింగ్లోకి వెళ్తాం కనుక ఈ కానుకలు ఈ యొక్క ఓకే అందరూ లేచి నిలబడదాం. బిడ్డలు మన బిడ్డలు ఆరాధనలు నడిపిస్తూ ఉంటారు.